ఇలా మనం చేస్తున్నటువంటి ఉద్యమాల వలన ఒక డిపెండెన్సీ అనివార్యత అనేది ఇలా ప్రధానమైన రాజకీయ పార్టీలలో వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా బీసీలను విస్మరించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలను అనేక రకాలుగా అవస్థలు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ బీసీలకు సంబంధించిన అంశాలను విస్మరించే పరిస్థితి లేదు. పైపెచ్చు మేము కూడా బీసీల కోసం పనిచేస్తామని చెప్పేసి కవిత గారు మాట్లాడుతున్నారు. అంటే ఒక మార్పు అనేది సంభవించింది. కారణం ఏంటంటే ప్రజల లోపల బీసీలలో ఆ చైతన్యం అనేది రోజు రోజుకు పెరుగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుంది. పోటీ పడేదంటే ఈ 42% రిజర్వేషన్లు మేము స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పిన వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏ రకంగా వచ్చిందంటే మన రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్న తరుణం లోపల నేను ఈ దేశం లోపల కులగణన చేస్తా, ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి ఆ మేరకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన అన్నటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేస్తాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కామారెడ్డి లోపల వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఆ మాట విన్నటువంటి నమ్మినటువంటి అంటే ఆ మాటకు కట్టుబడతారు అన్నటువంటి ఆలోచనతో తెలంగాణ సమాజం కావచ్చు, సివిల్ సొసైటీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నగ్న సత్యం. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నాల వల్లనే కనుక అధికారంలోకి వచ్చేది ఉంటే 2019 లోపలనే సంపూర్ణంగా అధికారంలో అంటే బీసీలు మద్దతు 100% కామారెడ్డి డిక్లరేషన్ లో కనుక సిద్ధరామయ్య గారు కర్ణాటక నుంచి వచ్చి కనుక ఇక్కడ కనుక హామీ ఇవ్వకపోయేది ఉంటే కాంగ్రెస్ కు ఈ రోజు అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండే. కానీ కాంగ్రెస్ ని గట్టెక్కించింది బీసీలే. కాంగ్రెస్ పెద్దలు తప్పకుండా దీన్ని అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఒక మాట మీద, ఎందుకంటే అనేక త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది. వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళ నానమ్మని కానీ హత్య చేసి చంపినా కూడా ఇవాళ కూడా ఆ కుటుంబం అనేది ప్రజాక్షేత్రం రూపంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం. నేనేమంటున్నా అంటే విధానాలు అన్నింటి నేను మాట్లాడుతున్నాను ఉపయోగపడేటటువంటి అంశం. ఎంతవరకు మంత్రివర్గంలో ఎంతవరకు అవకాశాలు ఇచ్చినా ఇంకేరి నేనేమంటున్నా అంశాల వారీగా మనం మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతానికి కులగణన అనేటువంటి అంశాన్ని ఏంటంటే వాళ్ళు ప్రస్తావన చేసిండ్రు. నిజంగానే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే ఏదో 4వ సంవత్సరం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ సంవత్సరానికి 5వ సంవత్సరానికి వాళ్ళు కులగణన అనేటువంటి అంశాన్ని మొదలు పెట్టచ్చు. కానీ వాళ్ళ కమిట్మెంట్ మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏదైతే పవర్లోకి వచ్చిన తర్వాత వెంటనే మొదటి సంవత్సరమే దానికి సంబంధించినటువంటి జియో బెట్టిల్లు 150 కోట్ల రూపాయలు కూడా దానికి చెప్తా. దానిని ఏదైతే వాళ్ళు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇతర ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుల వల్ల దాన్ని డిలే చేసుకుని మళ్ళీ మేమే కొట్లాడినాం. అదే రకంగా ఏంటంటే హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగిన తర్వాత వెంటనే ఏం చేసిందంటే వెంటనే దాన్ని ప్రాసెస్ని స్టార్ట్ చేసిండ్రు. కులగణన అనేటటువంటి అంశాన్ని ఏంటంటే వాళ్ళు నిర్ణయించి దాన్ని ముందుకు నడిపించి నేనేమంటున్నా 100% అందులోపల మీరు చెప్పిన విషయం వాస్తవం. అందులో తప్పులు దొరికినటువంటి అంశాన్ని మేము ఆధార్ కార్డుల ఆధారంగా ఓటర్ కార్డుల ఆధారంగా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా మేము టెక్నికల్గా వివరించడం జరిగింది. దీనికోసం మేము ఎప్పుడైతే వాయిస్ పెంచిన తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కేశవరావు గారు, మధుయాష్ గారు, అనేక మంది బీసీ ప్రముఖులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాతో కూర్చొని చర్చలు చేసి వాళ్ళు ఏ విధమైన అంశాలతో మేము ఏ విధమైనటువంటి ఎవిడెన్స్తో మేము వస్తున్నామనేది చూసి వాళ్ళు దాన్ని ఏం చేసిందంటే మళ్ళీ దాన్ని పునరాలోచనలో పడిందంటే మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పేసి చేసిండు. మళ్ళీ ముందుకు వచ్చేది రీసర్వే చేసిండు వాళ్ళు. నేనేమంటున్నా అంటే అది ఎంత మేరకు కరెక్ట్ ఉంది, ఎంత మేరకు తప్పు ఉందనే విషయాన్ని మనం పక్కన పెడదాం. కానీ వాళ్ళ నిబద్ధత కరెక్ట్ ఉందా లేదా అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. నిబద్ధత అనేది కరెక్ట్ ఉంది, రైట్. మీరు అనేటటువంటి విధంగానే ఈ లెక్కనే తప్పు అనుకుందాం. మరి కరెక్ట్ లెక్క ఏంటిది? నేనేమంటున్నా అంటే దేనికైనా హైపోథిసిస్ అనేది ఉంటుంది, ఒక ప్రాతిపదిక అనేది ఉంటుంది. ఇవాళ బీసీ జనాభా 56% అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్. నేనేమంటున్నా 56% అయినా కేవలం ముస్లిమేతర బీసీల జనాభా 46% ఉన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ వస్తాయా లేదా అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. మనం ప్రధానమైనటువంటి అంశాన్ని పట్టుకోవాలి. మనం ఏంటంటే వెనక ఏనుగు పోతుంటే మనం పట్టించుకోమంట, ముందట మాత్రం చీమ పోతుంటే పట్టించుకుంటామంట, ఎర్రచీమ పోతుంటే. నేనేమంటున్నా అంటే వెనక ఏనుగు ఎప్పుడో పోయింది, మనకు బీసీలకు అవకాశాలు దూరమైనాయి. ఇవాళ ఒక కులగణన ద్వారా కానీ 42% రిజర్వేషన్ల ద్వారా మనకు ఒక అవకాశం వస్తుంది. ఇవాళ 46% రిజర్వేషన్ ఉన్నా, 56% రిజర్వేషన్ ఉన్నా, 66% రిజర్వేషన్ ఉన్నా కూడా ప్రభుత్వం ఇస్తా అన్నది 42% కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగేది 42% మాత్రమే. ఆ 42% ఎట్లా తీసుకోవాలి మనం, ఆ 42% ఎట్లా లాక్కోవాలి, ఎట్లా వాడుకోవాలి, వినియోగించుకోవాలి, మన నాయకత్వాన్ని పెంచుకోవాలనే విధంగా మన ఆలోచన ఉండాలి తప్పించి దాన్ని విమర్శించి దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే దాన్ని ఒక రాజకీయ ఎజెండాగా తీసుకుంటే బీసీలకు నష్టం జరుగుతుంది కదా. మీరు అనేది వాస్తవమే కావచ్చు, కానీ ఎప్పుడు రుజువు అవుతుంది.
రుజువు ఎప్పుడైతుంది అంటే ఈ యొక్క జనాభా సెన్సెస్ చేసినటువంటి ఒక కమిషన్ రిజిస్ట్రీ ఉంది ఒకటి, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. అది ఈ యొక్క దేశం లోపల జనాభా గణన చేయాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థనే కనుక నిజంగా లెక్కలంగా చేసేటటువంటిది ఉంటే, దేశ జనాభా గణన లోపల కులగణన చేసేది ఉంటే ఈ లెక్క కరెక్టా తప్ప అనేది తెలుస్తుంది మనకు. మరి ఆ లెక్క చేయకుండా అసలు లెక్క ఏదైతే ప్రాతిపదిక ఉన్న లెక్క, శాంటిటీ ఉన్నటువంటి డేటా, అది సైంటిఫిక్ డేటా, సైంటిఫిక్ అప్రోచ్తో చేయాల్సినటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి దాన్ని చేయకుండా దీన్ని తప్పు పడితే, ఇది తప్పు పట్టడం పెద్ద విషయం కాదు. తప్పు పట్టడం వల్ల బీసీలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. నేనేమంటున్నా అంటే దీనిలో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్న విషయం కాసేపు పక్కన పెడదాం. మనకు రావాల్సింది ఏంది దానిలో తీసుకుందాం. ఒక యాపిల్ పండు ఉంటుంది, చెట్టు మించి కింద పడింది, దెబ్బ తాకింది. యాపిల్ పండును మనం పడేస్తామా? ఎక్కడైతే దెబ్బ తాకిన ప్రాంతాన్ని తీసేసి మిగతా అయితే మనం తింటాం తీసుకుంటాం కదా. ఇప్పుడు బీసీలకు లాభం జరిగేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇలా తెలంగాణ ప్రభుత్వము ఇవాళ అసెంబ్లీ లోపల ప్రతిపాదించినటువంటి 2 బిల్లులు, ఒకటి ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్స్ బీసీలకు, 2 ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి 2 బిల్లులను ఇవాళ అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టింది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ సమాజం లోపల చైతన్యం పెరిగింది. బీసీల పట్ల అనివార్యత మేము పెంచగలిగినాం కాబట్టి అన్ని పార్టీలు కూడా దానికి సానుకూలంగా. సమాజంలో చైతన్యం పెంచడం మీరు మాట్లాడుతూ ఈ రోజు 42% చట్టం చేసిర్రు అని అంటే అది కేవలం నా వల్లనే అని చెప్పి తీర్మార్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఇన్నేళ్ళు చేసిన పోరాటాలు కావచ్చు, ఆర్ కృష్ణ ఇలాంటి కావచ్చు, ఇప్పుడు మీకు ఇప్పుడు జర్నలిస్ట్ గా మీకు వాస్తవాలు తెలుసు. నేనేమంటున్నా అంటే మేము బీసీ అంటే తీర్మార్ మల్లన్న అంటే బీసీ అనేటట్టు ఎందుకు ప్రొజెక్ట్ అవుతుంది? మీలాంటి వాళ్ళు ఎందుకు ఎలివేట్ ప్రశ్న. మీడియా మా చేతులు లేకపోవడం కావచ్చు, మీడియా మిత్రులు మాకు సహకరించకపోవడం కావచ్చు, ఇంకేనా కావచ్చు. నేనేం చేస్తున్నా అంటే నేను ఇక్కడ పాస్ అవుతా 30 సెకండ్స్ మేము చేసినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలను దయచేసి మీరు ఒకసారి మా యొక్క మిత్రులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మీరు చూపించాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నేను కూడా ఎక్కడన్నా మీ ఆర్గనైజేషన్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని కార్యాచరణలు తీసుకుర్రు? ఏ జిల్లాలో ఏ కమిటీలు ఎంతవరకు ఉన్నాయి మీ అంటే? ఇప్పటి వరకు ఉమ్మడి 10 జిల్లాలలో మా కమిటీలు ఉన్నాయి. దాంతోపాటు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కూడా మా కమిటీలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నియోజకవర్గాల వారీగా మేము కమిటీలను విస్తరిస్తున్నాము. అదే రకంగా ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో కూడా మా కమిటీలు అన్ని కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో బస్తీ పాట అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి స్లమ్లో కూడా ఎక్కడైతే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు బలంగా ఉంటారో, ఓటు బ్యాంక్గా ఉంటారో, వాళ్ళకున్న సమస్యలను పరిష్కారం చేస్తూ మేము బస్తీ పాట నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ మేము 14 బస్తీ పాటలు నిర్వహించడం, ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్గా చేసినాం. ఎక్కడ బస్తీ పాట చేసినా కూడా ముందస్తుగా మేము సమాచారం కనుక్కొని అక్కడ పనిచేసే అధికారుల వివరాలు తీసుకొని అక్కడ సమస్యలను మేము అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఎటువంటి సమస్యలు మేము పరిష్కారం చేస్తాం. మీకు మల్లన్న గారితో సత్సంబంధాలు ఎట్లుంటాయి? మాట్లాడతారా? విధానాల పరంగా కొంత వ్యత్యాసం ఉంది కదా. ఆయన ఏంటంటే మాట్లాడిరా ఇద్దరు? నేను అంతకుముందు మాట్లాడే వాళ్ళము. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే ఆయన ఎప్పుడైతే అగ్రవర్ణాలను దూషించడం కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ మీద విరుచుకుపడి, ఇప్పుడు నీకు నిజంగానే మనం వర్గాలకు లాభం చేయాలని అనేటటువంటి ఆలోచన ఉండేది ఉంటే వర్గాలకు లాభం చేయి. మన రాజకీయ ప్రయోజనాల కోసం మన వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొకరు తిట్టడం వల్ల మనకు రాజ్యాంగపరంగా అంటే రాజకీయంగా మనకు లాభం రాదు కదా. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు 42% బిల్లు చట్టంలో ప్రవేశపెట్టారంటే అది మల్లన్న వల్లే అని చెప్పి వాళ్ళ వర్గాలు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏమంటాడు, ప్రధానమంత్రి నేనే చేసిన, అమెరికన్ ట్రంప్ కూడా నేనే ప్రధానమంత్రి అక్కడ ప్రెసిడెంట్ చేసిన అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, మీ కెమెరా ముందు అంటే చెప్తున్నా మద్యపానం ధూమపానం మంచిది కాదు అని చెప్పేసి కెమెరా ముందు మాట్లాడతారు. పక్కకు పోయిన తర్వాత మద్యపానం ధూమపానం తీసుకునేది ఉంటుంది, అలా రిలేబిలిటీ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే నిబద్ధత అనేది చాలా ముఖ్యం. నిబద్ధత కానీ నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ఇవాళ ప్రజలు గమనించేది ఏంటంటే నిబద్ధత, నిజాయితీని ప్రజలు గమనిస్తున్నారు. నేనేమంటున్నాను అంటే మనం గొంతమ్మ కోరికలు లేకపోతే తుపాకీ వెంకటరామన్ ముచ్చట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏది మాట్లాడదామో దానికి స్టిక్ అయ్యి మనం మాట్లాడాలి. నేను ప్రజలకు కనుక నేను ఫలానా విషయంలో నేను హామీ ఇస్తున్నా అంటే నా తల తెగిపడ్డా పర్లేదు, నేను హామీ ప్రకారం నిలబడితే ప్రజలు నన్ను విశ్వసిస్తారు. రాజకీయాల్లో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. గడికొక పూట, గడికో మాట, పూటకో వేషం వేసేది ఉంటే ప్రజలు గమనిస్తారు. నేనేమంటున్నా అంటే మీ రాజకీయ విధానం ఎట్లా ఉండొచ్చు, నేను కానట్లేదు. బీసీలకు ఆ రకంగా రాజకీయాలు చేస్తేనే, ఆ రకంగా మాటలు తిప్పుతూనే రాజకీయం అనుకుంటే మేము రాజకీయం చేయదలుచుకోలేదు. రాజకీయం చేసే పరిస్థితి మేము వచ్చేది ఉంటే తప్పకుండా రాజకీయాలు చెప్పి చేస్తాం. మేము బీసీల రూపం లోపల బీసీల పేరు చెప్పి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు. తప్పకుండా బీసీల శక్తిని ఏకీకరణ చేసేటటువంటి బీసీలు కనుక నిజంగా మీరు చెప్పే రాజకీయం చేస్తే భవిష్యత్తు కార్యాచరణ పరిస్థితులు ఎట్లుంటాయి? 100% మారుతుంది కదా. పరిస్థితులు మారుతాయి, రాజకీయ వ్యవస్థ మారుతుంది. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తున్నాం కదా మనం, తమిళనాడు కావచ్చు లేకపోతే బీహార్ కావచ్చు, అక్కడ బీసీలు చాలా డామినెంట్.